లోకేష్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఒక్కసారిగా యాక్సెస్ ఇండియా సర్వే తర్వాత అంచనాన్ని తారుమారయ్యాయి. టీవీకే అధికారంలోకి వస్తుంది అన్న ఒక సర్వే రిపోర్ట్తో టోటల్గా అందరూ అయోమయంలోకి వెళ్ళిన పరిస్థితి. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏం చెప్తోంది? పోస్టల్ బ్యాలెట్లో డిఎంకేకే ఇక్కడ క్లియర్గా మెజారిటీ వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతోంది? ఏదైనా మారే పరిస్థితులు ఉన్నాయా? అలాగే రిసార్ట్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయిన సిచ్యువేషన్ మనకి తమిళనాడు నుంచి చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇటు ఏషియన్ మై ఇండియా ఇచ్చినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో ఒక్కసారిగా కూడా ఉత్కంఠ నెలకొల్పుకున్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా టీవీకే అధికారంలోకి చేపడుతుంది అని చెప్పి ఇచ్చినటువంటి సర్వే నేపథ్యంలోనే ఉత్కంఠ వాతావరణం మధ్య ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒకసారి చూస్తే అధికార పార్టీ డిఎంకే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. 61 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. అయితే టీవీకే పార్టీ కూడా తన సత్తా కొద్దిగా చాటుకుందని చెప్పాలి. దాదాపు 26 స్థానాల్లో ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ దాదాపు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ముగిసినటువంటి పరిస్థితి. డిఎంకే అయితే మాత్రం కేవలం 18 స్థానాలకే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఈవీఎంలోకి లెక్కింపు కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే అధికార డిఎంకేకి సంబంధించి 57 స్థానాల్లో ముందంజలో ఉండగా టీవీకే సైతం 31 స్థానాల్లో ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. టీవీకే కంటే కూడా ఏఐడిఎంకే 29 స్థానాల్లోనే ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష పార్టీ అనుకున్నటువంటి ఏఐడిఎంకే స్థానాన్ని ఇక్కడ టీవీకే ఆక్యుపై చేసిందనే చెప్పాలి. ఏదైతే సర్వే ఏదైతే చెప్పారో ఎర్లీ టెన్స్లో ఆ సర్వే యొక్క రిజల్ట్స్ పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీలో లేనప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా దిక్కించుకోపోతుందా టీవీకే అనేటువంటి సందేహాల నడుమ ప్రస్తుతం ఈ ముందంజకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎర్లీ ట్రెండ్స్లో అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే రానున్నటువంటి సమయం ఇంకా కొద్ది సమయం గడిచిన తర్వాత మిగిలినటువంటి స్థానాలు మిగిలినటువంటి ఈవీఎంలు రౌండ్లు పెరిగే కొద్దీ టేబుల్ పెరిగే కొద్దీ ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు టీవీకే అధికారం చేపడదు అని ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్పినప్పటికీ కేవలం ఏషియన్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఆధారంగానే ఇప్పుడు ఈ ఉత్కంఠ వాతావరణానికి అయితే మాత్రం ప్రతిపక్ష హోదా అన్న దక్కుబోతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సర్వేని బేస్ చేసుకునే విజయ్ కూడా నిన్నటి నుంచి కూడా రిసార్ట్ పాలిటిక్స్ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితులను చూసాం. తమకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా రిసార్ట్కే పరిమితం చేసి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఆ సర్టిఫికేట్ని తీసుకున్న తర్వాత తిరిగి రిసార్ట్కే రావాలని చెప్పి కూడా సూచించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు అధికార పార్టీ అయినటువంటి డిఎంకేకే ఇటు ఉద్యోగులు సైతం ఎక్కువ మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు కూడా అధికార డిఎంకేకే పట్టం కట్టేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ అయితే మాత్రం కనిపిస్తుంది. టీవీకే ముందంజలో దూసుకుపోతున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. డిఎంకేని కూడా క్రాస్ చేసి టీవీకే ముందంజలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం తమిళనాడు నుంచి. దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్. సో విజయ్ డెబ్యూటెంట్లోనే స్టార్టింగ్లోనే ఆయన అధికారులకు వస్తే కనుక నిజంగా ఇది హిస్టరీ అనే చెప్పాలి. అక్కడ తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ తర్వాత టీడీపీ స్థాపించిన 8 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చిన నేపథ్యం మనం చూసాం హిస్టరీలో. అది మళ్ళీ రిపీట్ కాబోతోందా విజయ్ రూపంలో అనేది మాత్రం ప్రస్తుతం అంతా కూడా ఉత్కంఠభరిత వాతావరణం చూస్తున్నాం. రైట్, లెట్స్ టాక్ టు అవర్ గెస్ట్ అమర్ గారు. ముందుగా మీ విశ్లేషణ చూద్దాం, దెన్ విల్ టేక్ ద పార్టీ స్టాండ్స్. ఎలా చూడాలి? సో అస్సాం, అఫ్ కోర్స్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అనేది వినిపిస్తోంది.